గత వీడియోలో అంతర త్వచ వ్యవస్థలోని రెండు కణాంగాలైన అంతర్జీవ ద్రవ్యజాలం మరియు గాల్జీ బాడీ వీటి గురించి తెలుసుకున్నాం కదా. మరి ఈరోజు మనం మిగిలిన రెండు అంటే లైసోజోమ్ మరియు రెక్టికల గురించి మాట్లాడుకోబోతున్నాం. ముందుగా లైసోజోములతో మొదలు పెడదాం. అసలు లైసోజోమ్లు అంటే ఏంటి? కణద్రవ్యంలో అటు ఇటుగా చెల్లాచెదరుగా కనిపించే ఈ చిన్న చిన్న కోశాలు ఉన్నాయి కదా, వీటిని లైసోజోమ్లు అంటారు. మరి ఇవేం చేస్తాయి? అసలు ఇవెందుకున్నాయి? అసలు విషయం ఏంటంటే, పేరులోనే దాని అర్థం దాగి ఉంది. అదే లైసో. లైసో అనేది ఒక గ్రీకు పదం. దీనికి అర్థం జీర్ణం చేయడం అని. అంటే డైజెషన్ అని. మరియు సోమా అంటే శరీరం అని అర్థం. దేన్నైనా జీర్ణం చేయగల కెపాసిటీ ఉన్న ఒక శరీరం అన్నమాట. ఇంతకీ ఇది దేన్ని జీర్ణం చేస్తుంది? మన కణానికి హాని చేసే దేన్నైనా సరే ఇది ఈజీగా జీర్ణం చేసేస్తుంది. ఉదాహరణకు బ్యాక్టీరియా లాంటి ఏదైనా బయటి శత్రువు కణం లోపలికి వెళ్ళినప్పుడు ఈ లైసోజోమ్ వెళ్ళి దాన్ని జీర్ణం చేస్తుంది. లేదా ఏదైనా కణాంగం పాడైపోయి దాన్ని బయటికి పంపేయాలి అనుకుందాం. అప్పుడు కూడా మన లైసోజోమ్ వెళ్ళి దాన్ని జీర్ణం చేస్తుంది. లేదా కొన్నిసార్లు కణం వయసు అయిపోయింది అనుకోండి, అది చనిపోయే స్థితికి వచ్చినప్పుడు ఈ లైసోజోమ్ అనేది ఆ కణాన్ని కూడా జీర్ణం చేస్తుంది. అవును, నిజమే. ఇందుకే వీటిని కణం యొక్క కిల్లర్ లేదా స్వయం విచ్చిత్తి సంచులు అని కూడా పిలుస్తారు. ఇంగ్లీష్లో అయితే సూసైడల్ బ్యాగ్స్ అని కూడా పిలుస్తారు. కానీ వీటికి ఈ సూపర్ పవర్ ఎక్కడి నుండి వచ్చింది? మీకు గుర్తుంటే గాల్జీ బాడీ నుంచి కోశాలు మెల్లగా మొగ్గల్లాగా బయటకు వస్తాయని మనం మాట్లాడుకున్నాం. అలా బయటకు వచ్చినవే ఈ లైసోజోమ్లను తయారు చేయడానికి కణద్రవ్యంలో చెల్లాచెదురుగా పడి ఉంటాయి. కాబట్టి ఇవి గాల్జీ దేహం నుండి మొగ్గల్లాగా బయటకు వచ్చిన మామూలు కోశాలు. కానీ గాల్జీ దేహానికి ఇలా జీర్ణం చేసే లక్షణాలు ఏవీ లేవు కదా. మరి లైసోజోమ్కి ఆ లక్షణాలు ఎక్కడి నుండి వచ్చాయి? అసలు విషయం ఏంటంటే, ఈ సూపర్ పవర్ వెనుక ఉన్న రహస్యం లైసోజోమ్ లోపల నిండి ఉన్న ఒక ద్రవం. ఈ ద్రవం హైడ్రోలైటిక్ లక్షణాన్ని కలిగి ఉంటుంది. దీన్నే మనం ఆమ్ల పీహెచ్ ఉన్న వినాశకర ఎంజైమ్ అని పిలుస్తాం. అంటే ఈ కోశం లోపల ప్రోటీయేజ్ మరియు లైపేజ్ ఇంకా కార్బాక్సిలేజ్, పాస్పేట్ లాంటి ఎన్నో జీర్ణ ఎంజైమ్లు ఉంటాయన్నమాట. ఇవే వాటికి దేన్నైనా జీర్ణం చేయగల శక్తిని ఇస్తాయి. ఇప్పుడు మీ కెమిస్ట్రీ ల్యాబ్లో గాఢ ఆమ్లం ఉన్న ఒక గాజు సీసాను ఊహించుకోండి. మీరు ఆ సీసాను పట్టుకుంటే ఏమీ జరగదు. కానీ ఆ సీసా పగిలి ఆమ్లం బయటకు వచ్చాక మీరు దాన్ని తాకితే మీ చెయ్యి కాలిపోతుంది. లైసోజోమ్ విషయంలో కూడా అచ్చం అలాగే జరుగుతుంది. ఈ గాఢ ఆమ్లాలు ఈ కోశాల్లో చాలా భద్రంగా ప్యాక్ చేసి ఉంటాయి. ఈ కోశం పగిలిపోయే వరకు ఏమీ జరగదు. ఇప్పుడు ఈ లైసోజోమ్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఏదైనా శత్రువు కోసం వెతుకుతూ తిరుగుతున్న ఒక భక్షక కణం ఉదాహరణగా తీసుకుందాం. దానికి ఒక బ్యాక్టీరియా కనిపించింది అనుకుందాం. ఆ భక్షక కణం ఆ శత్రువు దగ్గరకు వెళ్ళగానే అమీబా తన మిథ్యపాదాలను చాచినట్లుగా తన చేతులను చాచుతుంది. ఆ బ్యాక్టీరియా దాని లోపలికి లాగబడిన వెంటనే లైసోజోమ్ త్వచం దానికి అతుక్కుంటుంది. అది ఆమ్ల స్వభావం ఉన్న తన వినాశకర ఎంజైమ్లను దాని మీదకు వదులుతుంది. దాంతో ఆ బ్యాక్టీరియా అక్కడికక్కడే చనిపోతుంది. ఇలా బయటి శత్రువులను చంపడమే కాకుండా కణం ఆరోగ్యాన్ని కాపాడడం కూడా లైసోజోమ్ చేసే మరో ముఖ్యమైన పని. అంటే కణం లోపల ఉన్న ఏదైనా కణాంగం పాతబడిపోయినా లేదా సరిగ్గా పనిచేయకపోయినా ఆ కణాంగాన్ని నాశనం చెయ్యమని కణం లైసోజోమ్కు ఒక సిగ్నల్ పంపుతుంది. ఉదాహరణకు ఒక మైటోకాండ్రియా పనిచేయడం ఆగిపోయింది అనుకుందాం. అప్పుడు లైసోజోమ్ వెళ్ళి ఆ మైటోకాండ్రియా త్వచంతో కలిసిపోతుంది. తన లైటిక్ ఎంజైమ్లను విడుదల చేసి ఆ మొత్తం కణాంగాన్ని నాశనం చేస్తుంది. అంతేకాదు, కొన్నిసార్లు ఒక కణం బయటి శత్రువుల వల్ల తీవ్రంగా జబ్బు పడితే, అది ఇక కోలుకోలేని పరిస్థితికి వస్తే, లేదా కణం వయసు అయిపోయి అది చనిపోయే దశకు చేరుకుంటే, అప్పుడు లైసోజోమ్లు పగిలిపోయి ఆ కణం మొత్తాన్ని చంపేస్తాయి. లైసోజోమ్లు చేసే ఈ వేరువేరు పనులకు వేరువేరు పేర్లు పెట్టారు. ఉదాహరణకు తన సొంత కణాంగాలను జీర్ణం చేయడాన్ని ఆటోఫాగి అంటారు. ఒక మొత్తం కణాన్ని జీర్ణం చేయడాన్ని క్రమబద్ధమైన కణమరణం లేదా అపోపోస్టిస్ అంటారు. మరియు బయటి పదార్థాన్ని జీర్ణం చేయడాన్ని హెటెరోఫాగి అంటారు. ఇదంతా మన కిల్లార్ కణాంగం లేదా స్వయం విచ్చిత్తి సంచి అయిన లైసోజోమ్ గురించి.
ఇప్పుడు మనం అంతరుత్వచ వ్యవస్థలోని చివరి కణాంగానికి వెళ్దాం. అదే రిక్తిక. ఇప్పుడు మీరిక్కడ చూస్తున్న బొమ్మ ఒక వృక్ష కణం. దాని లోపల మీకు కనిపిస్తున్న ఈ అతిపెద్ద నీలిరంగు భాగమే రిక్తిక. ఈ రిక్తికను మీరు ఒక బెలూన్ లాగా ఊహించుకోండి. ఆ బెలూన్‌లో మీరింకా గాలి ఊదితే ఏమవుతుంది? ఆ బెలూన్ సైజ్ ఇంకా పెరుగుతూ ఉంటుంది. అది కణం గోడల మీద పీడనం కలుగజేస్తుంది కదా! దానివల్లనే కణం సైజు కూడా పెరుగుతుంది. అంతే గదా! కణం లోపల రిక్తిక చేసే పని కూడా ఖచ్చితంగా ఇదే. కణం ఆకారాన్ని కాపాడడమే దీని ముఖ్యమైన పని. రిక్తిక అంటే ఖాళీ అని మీకు తెలుసు. కానీ ఆ పేరును చూసి మోసపోకండి. ఎందుకంటే ఈ రిక్తికలు ఏమాత్రం ఖాళీగా ఉండవు. దీని లోపల చాలా పదార్థాలు నిండి ఉంటాయి. ఈ రిక్తికలో ఎక్కువ భాగం నీరే ఉంటుంది. ఈ రిక్తిక లోపల చాలా పెద్ద మొత్తంలో నీరు ఉంటుంది. దాన్ని మనం కణరసం అని పిలుస్తాం. ఈ రిక్తికలో ఎంత ఎక్కువ నీరు ఉంటే అంత పెద్దదిగా ఉంటుంది. దానివల్ల కణం సైజు కూడా అంత పెద్దదిగా మారుతుంది. అంటే రిక్తిక పెద్దగయ్యే కొద్దీ కణం కూడా పెద్దదవుతూ ఉంటుంది. నీటితో పాటు కణంలో మిగిలిపోయిన అదనపు వస్తువులన్నింటినీ ఈ రిక్తికలోనే నిల్వ చేసుకుంటూ ఉంటుంది. ఇది ఒక నిల్వ చేసే గదిలాగా, ఒక చెత్తబుట్టలాగా, అంటే ఈ రెండింటి పనులు కూడా చేస్తూ ఉంటుంది. ఈ రిక్తికలో కనిపించే ఇతర ముఖ్యమైన భాగాలేంటంటే చాలా అయాన్లు. వాటితో పాటు పువ్వులకు అందమైన ఊదా రంగిచ్చే అంతోసైనిన్ లాంటి నీటిలో కరిగే వర్ణద్రవ్యాలు కూడా ఈ రిక్తికలో నిల్వ ఉంటాయి. ఇవే కాకుండా అన్ని రకాల వ్యర్థ పదార్థాలు ఈ రిక్తికలోనే నిల్వ చేయబడతాయి. ఎందుకంటే ఇందులో ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. రిక్తికల లోపల ఎంత ఎక్కువ వస్తువులుంటే దాని సైజు అంత పెద్దదిగా ఉంటుంది. దానివల్ల కణం సైజు కూడా పెరుగుతూ ఉంటుంది. ఇలా రిక్తికలో నిల్వ ఉన్న ఈ వస్తువులన్నీ రిక్తిక గోడ మీద చాలా పీడనాన్ని కలుగజేస్తాయి. రిక్తిక గోడను మనం టోనోప్లాస్ట్ అని పిలుస్తాం. టోనో అనే పదం టెన్షన్ అనే పదం నుండి వచ్చింది. రిక్తికలో నిల్వ ఉన్న ఈ పదార్థాల వల్ల ఎప్పుడూ కలుగజేయబడే టెన్షన్ అన్నమాట. కాబట్టి రిక్తిక ఒక నిల్వ చేసే గదిలాగా పనిచేస్తుందని మనం చూసాం. ఇది కణానికి ఒక ఆధారాన్ని ఇస్తుంది. అలాగే రీసైకిల్ బిన్ లాగా కూడా పనిచేస్తుంది. మొక్కల్లో ఉండే ఈ పెద్ద రిక్తికను కేంద్ర రిక్తిక అని కూడా అంటారు. దీన్ని వృక్షకణం బాగా వాడుకుంటుంది. ఎప్పుడైనా ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు లేదా కణాలు పెరగడానికి తగినన్ని వనరులు లేనప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది. లైసోజోముల్ లాగానే ఈ కేంద్ర రిక్తిక కూడా గాల్జి నుండి విడిపోయే కోశాలు కణాన్ని వదిలి బయటకు వెళ్ళవు. వృక్షకణం విషయానికి వస్తే ఇవి చాలా పెద్దవిగా పెరుగుతాయి. వీటినే మనం కేంద్ర రిక్తిక అని పిలుస్తాం. సజీవ కణాల్లో మనం చూసే ఒకే రకమైన రిక్తిక ఇది మాత్రమే కాదు. ఇంకా వేరే రిక్తికలు కూడా ఉన్నాయి. వాటిలో ఒకదాన్ని ఆహార రిక్తిక అని పిలుస్తారు. దీన్ని మనం ఏకకణ జీవుల్లో చూస్తాం. దీన్ని మీకు బాగా అర్థం చేసుకోవడానికి నేను ఒక ఉదాహరణ తీసుకుంటాను. అమీబాకు ఎప్పుడైనా ఆహారం కనిపించగానే అది ఆహారం చుట్టూ తన కణత్వచాన్ని చాచి మిథ్య పాదాలను ఏర్పరుస్తుంది. ఈ నకిలీ పాదాలనే మిథ్య పాదాలు అంటారు. ఇవి ఆహారాన్ని మింగేసి ఆహార రిక్తికను ఏర్పరుస్తాయి. లోపల ఆహారం ఉన్న ఈ కోశం లాంటి దాన్ని మనం ఆహార రిక్తిక అని పిలుస్తాం. ఇప్పుడు లోపల ఉన్న ఈ ఆహారం జీర్ణమవుతుంది. శరీరానికి కావలసినవి ఆహారంలోకి వ్యాపిస్తాయి. ఇక మిగిలిపోయినది బయటికి పంపేయాల్సిన వ్యర్థ పదార్థం. దానికోసం ఈ రిక్తిక నెమ్మదిగా కణత్వచం వైపు కదులుతుంది. అది తన త్వచాన్ని కణత్వచంతో కలిపేసి ఆ చెత్తను బయటికి పంపేస్తుంది. ఇదే ఆహార రిక్తిక చేసే పని. ఇది చాలా తాత్కాలికంగా ఉంటుంది. మీరు గమనిస్తే కేవలం ఆహారాన్ని తీసుకున్నప్పుడు మాత్రమే ఇది ఏర్పడుతుంది. సరే, ఇదంతా ఆహార రిక్తిక గురించి. మనం ఇప్పుడు సంకోచ రిక్తిక అని పిలిచే మరో రకమైన రిక్తిక గురించి చూద్దాం. వీటిని మనం అమీబా మరియు పారామీషియం వంటి ఏకకణ జీవుల్లో చూస్తాం. అసలు వీటికి ఇవెందుకు అవసరం? ఏకకణ జీవికి ఆహారం, నీరు తీసుకోవడానికి ప్రత్యేకమైన అవయవాలు ఏవి ఉండవు. కాబట్టి నీరు చుట్టుపక్కల వాతావరణం నుండి ద్రవాభిసరణం ద్వారా శరీరంలోకి వెళ్తుంది. మరి కణంలోకి ఎంత నీరు వెళ్ళాలో ఎవరు కంట్రోల్ చేస్తారు? ఎందుకంటే
ఇది సజీవ కణం కాబట్టి బయటి వాతావరణం కంటే కణం లోపల గాఢత చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నీరు ఎప్పుడూ కణంలోకి వెళ్ళడానికే ప్రయత్నిస్తుంది. కానీ ఎంత నీరు లోపలికి వెళ్ళాలో ఎవరు నియంత్రిస్తారు? అక్కడ సరైన నియంత్రణ వ్యవస్థ లేకపోతే నీరు లోపలికి వస్తూనే ఉంటుంది. కానీ దాన్ని బయటికి కూడా పంపాలి కదా! కణం లోపల నీటి బ్యాలెన్స్‌ని లేదా సమతాస్థితిని కాపాడడానికి ఒకరు కావాలి. కణం లోపల ఈ పని చేసేదే ఈ రిక్తికలు. ఈ చిన్న రిక్తిక కణం లోపల ఉన్న అదనపు నీటినంతటినీ పీల్చుకుంటుంది. అప్పుడది ఉబ్బి నెమ్మదిగా కణత్వచం వైపు కదులుతుంది. ఆహార రిక్తిక ద్వారా అదనపు ఆహారం ఎలాగైతే బయటకు వెళ్ళిపోతుందో, ఇది కూడా కణంలోని అదనపు నీటిని బయటకు విసర్జిస్తుంది లేదా పిండేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మునుపటిలా తన అసలు సైజులోకి కుచించుకుపోతుంది. అందుకే దీన్ని మనం సంకోచ రిక్తిక అని పిలుస్తాం. అంటే సంకోచ రిక్తికలు కేవలం ద్రవాభిసరణ నియంత్రణలుగా పనిచేస్తాయన్నమాట. ఎందుకంటే ఈ సంకోచ రిక్తిక ఎప్పుడూ ద్రవాభిసరణ పీడనాన్ని కంట్రోల్ చేస్తూ కణం లోపల ఉన్న ఉప్పు మరియు అయాన్ల గాఢతను బ్యాలెన్స్ చేస్తూ కణాన్ని బ్రతికిస్తుంది. అంతరత్వచ వ్యవస్థలో భాగమైన సజీవ కణంలో మనం చూసే వేర్వేరు రకాల రిక్తికలు ఇవే. దీంతో మనం అంతరత్వచ వ్యవస్థ చివరికి వచ్చేసాం. అంతరత్వచ వ్యవస్థ కింద మనం మాట్లాడుకున్న 4 కణాంగాలు ఇవే. కణం తన పనులు తాను చేసుకోవడానికి మరియు బ్రతకడానికి ఇవన్నీ ఒకదానితో ఒకటి సమన్వయంతో పనిచేస్తాయి. అవే అంతర్జీవ ద్రవ్యజాలం, గాల్జీ బాడీ, లైసోజోమ్ మరియు రిక్తికలు.